హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ మహాశివరాత్రికి అయితే ఎక్కువ మంది ఉపవాసం ఉన్న వాళ్ళు తినేదైతే ఈ సాబుదానా కిచిడి. మనం రెగ్యులర్గా చేసేదానికంటే చిన్న చిన్న చేంజెస్తో ఇది చేసుకోవచ్చు అనమాట. అంటే ఎస్పెషల్లీ ఉపవాసం రోజు తినేవాళ్ళు మనము కొన్ని కొన్ని అవాయిడ్ చేస్తాం కదా ఫాస్టింగ్ ఉన్నప్పుడు. సో ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ముందు రోజు నైటే ఒక కప్పు వరకు అయితే సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసేసి నానబెట్టేశాను. మనకు ముందు రోజు నానబెడితే ఇంకా మంచిగా ఉంటుంది. లేకపోతే మీకు టైం లేదు అంటే అట్లీస్ట్ ఒక 4 అవర్స్ ముందైనా నానబెట్టాలి. అప్పుడే మనకి తినడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆయిల్లో జీలకర్ర, కొద్దిగా ఆవాలు, సన్నగా తరిమేసిన పచ్చిమిర్చి అండ్ పల్లీలు నేను ఆల్రెడీ ముందే ఫ్రై చేసి పెట్టాను. సో ఆ పల్లీలు కూడా 1-2 స్పూన్లు వేసిన తర్వాత ఆలుగడ్డ అనేది నేను ఇక్కడ ఉడికించకుండా డైరెక్ట్గానే చిన్న చిన్న పీసెస్ లాగా వేసేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే ఒక ఆలుగడ్డని కొంచెం బాయిల్ చేసి ఒక 80% కుక్ అయిన తర్వాత మీరు పీల్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా కూడా వేసేసుకోవచ్చు. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆలు అనేది, లేకపోతే మనకి ఇంకా అసలు అది ఉడకకుండా టేస్ట్ అనేది బాగోదు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. సో మనం రెగ్యులర్గా వేసే దాంట్లో పసుపు వేస్తాం కదా, మనం ఇంకా ఉపవాసం రోజు పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి అస్సలు తినం కాబట్టి అవి ఏవి వేయొద్దు వీటికి. సో అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, మనం ముందు రోజు నానబెట్టాం కాబట్టి చాలా వరకు ఇవి సాఫ్ట్ అయిపోయాయి. ఇలా తింటేనే మనకి డైజెషన్ కూడా మంచిగా అవుద్ది. మరి పిల్లలకైనా కూడా పెట్టవచ్చు ఇలా అయితే, లేకపోతే అదంతా ఉడకకుండా కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుద్ది ఎక్కువ సాఫ్ట్గా లేకపోతే. చూసారు కదా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవి సగ్గుబియ్యాన్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈలోపు అయితే ఆల్రెడీ వేయించిన పల్లీలను నేనైతే పౌడర్ చేస్తున్నాను. ఈ పౌడర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సగ్గుబియ్యంలో. సో చూసారు కదా, ఈ పౌడర్ని కూడా నేను ఒక 5-6 స్పూన్ల వరకు అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉంచేస్తే సరిపోద్ది. సో ఇవి ఆల్రెడీ చూసారు కదా బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా మీకు కావాలంటే పైన కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.